నమస్తే అండి. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. దీన్నే షింగిల్స్ ఆర్ హెర్పెస్ జోస్టర్ అంటాము. ఇది రియాక్టివేషన్ ఆఫ్ చికెన్ పాక్స్ వైరస్ వలన జరుగుతుంది. చికెన్ పాక్స్ వైరస్ మన చిన్న పిల్లల్లో గానీ, చిన్నప్పుడు గానీ, లేపోతే అడల్ట్‌హుడ్‌లో గానీ అయినప్పుడు మనం వి ఆర్ ప్రోన్ ఫర్ దిస్ ఆహ్, ఈ హెర్పెస్ జోస్టర్ అంటే రియాక్టివేషన్ ఆఫ్ చికెన్ పాక్స్ వైరస్. ఈ చికెన్ పాక్స్ వైరస్ అనేది ఒకసారి సోకినప్పుడు మన స్పైనల్ కార్డ్‌లో మన ఈవెన్ మన గ్యాంగ్లియాన్స్ స్మాల్ నర్వస్ సిస్టమ్‌లో డార్మెంట్‌గా, సైలెంట్‌గా ఉంటుందనమాట. అది రియాక్టివేషన్ జరగడం వలన ఎందుకు రియాక్టివేషన్ జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ వీకెండ్ ఇమ్యూనిటీ, ఏజ్ పైన పడుతున్న కొద్దీ, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ అవుతున్న, లేకపోతే ఇమ్యూనో సప్రెసెంట్ తీసుకున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది కలుగుతుందన్నమాట. దీనివలన పెయిన్ఫుల్ ర్యాష్ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ కానీ, వన్ సైడ్ ఆఫ్ ద యూనిలాటరల్ ర్యాష్ అంటామన్నమాట. వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాగా రెడ్ ర్యాష్, వెరీ పెయిన్ఫుల్ అండ్ ఇచ్చింగ్ ఉంటుంది. యూజువల్గా 7 to 10 డేస్ మాత్రమే ఈ హెర్పెస్ జోస్టర్ షింగిల్స్ దాని డ్యూరేషన్ ఉంటుంది. కానీ యాంటీవైరల్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. కొంతమందిలో 2 కాంప్లికేషన్స్ లైక్ ఏంటంటే పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజియా మోర్ దాన్ 1 మంత్, 2 మంత్స్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో పెయిన్ రావడం, సివియర్ పెయిన్ కావడము, బర్నింగ్ సెన్సేషన్, ప్రికింగ్ సెన్సేషన్, లేకపోతే పోకింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ కానీ కొంతమందిలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం. ఆ ర్యాష్ కానీ ఇన్ఫెక్ట్ అవుతే సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో అందుకే 50 వయసు పడిన వాళ్ళలో షింగ్రిక్స్ అనే వ్యాక్సిన్, వార్సిలా జోస్టర్ వ్యాక్సిన్ 2 డోసెస్ లాగా ఇది ఎసెన్షియల్ వ్యాక్సిన్స్‌లో అడల్ట్ వ్యాక్సినేషన్‌లో ఇంక్లూడ్ చేశామన్నమాట. ఇంకొకటేంటంటే ఈ వ్యాక్సిన్‌కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హెర్పెస్ జోస్టర్ వచ్చిన వాళ్ళు కూడా వరి కావాల్సింది ఏం లేదు. కాకపోతే వచ్చినప్పుడు కొంతమందిలో మంచిగా 80% మంది ఈజీగానే హీల్ అవుతారు. 20% మంది మాత్రమే ఈ కాంప్లికేషన్స్‌కి రీచ్ అవుతారనమాట. బట్ ఆ కాంప్లికేషన్స్ కూడా ఈజీగా అడ్రెస్ చేయొచ్చు విత్ ఎ కన్సల్టింగ్ ఫిజిషియన్. థ్యాంక్ యూ.